Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we discussing topic is the second year, second BSc, second unit, that is the mineral nutrition and enzymes. In that we are now discussing topic is that we are discussing about the nitrogen metabolism. In nitrogen metabolism, how to nitrogen fixation, what is the nitrogen cycle, how to nitrogen fixed in the soil. These topics are we are discussing in this class. First, nitrogen. Nitrogen is the one macro element. That is the basic components in the most of the proteins, nucleic acids, enzymes, purines, pyrimidines, phytohormones, vitamins, alkaloids, puriferins, etc. And this nitrogen is the most important element in the living organism after the carbon, hydrogen and oxygen. That is the fourth place given to the nitrogen. The nitrogen is present in the atmosphere in the gas form. 78% of nitrogen is present in the air, but plants not utilized by them. Plants not utilized by the 78% nitrogen gas, because the nitrogen is plants absorbed by the ions forms, ammonia or nitrates. In this form, plants are absorb the nitrogen, but the nitrogen is present in the environment in the gas form. Then the nitrogen gas is not absorbed by the plants. The nitrogen, atmospheric nitrogen, is converted into ammonia, nitrates, nitrites. To the different types of methods. In that, one is the nitrogen fixation. Nitrogen undergo the fixation into the soil. The soil supports indefinitely unless it is replenished with nitrogen taken away by the croplands. Year after year, the atmosphere contains the nitrogen abundantly, but only 1% of nitrogen is fixed in the soil. Out of 78%, only 1% of nitrogen is fixed in the soil. అంటే మనకేంటి నత్రజని అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయినది మూలకం. కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, వీటి తర్వాత మనకి నత్రజని అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది ప్రోటీన్స్ తయారీలోను, న్యూక్లిక్ యాసిడ్స్ తయారీలోను, ఎంజైమ్స్ తయారీలోను, వీటన్నిటిలో కూడా అవసరం అన్నమాట. అలాంటి నైట్రోజన్ గాల్లో 78% ఉంది గ్యాస్ రూపంలో. కానీ ఆ గ్యాస్ రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ వల్ల ఉపయోగం లేదు. మొక్కలేమో అమోనియా అండ్ నైట్రేట్స్ ఫామ్లో మాత్రమే అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి, అవునా? కాబట్టి ఆ రూపంలోనికి మార్చడం కోసం, అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ టు ద సాయిల్లోనికి చేరాలి. ఆ చేరేటటువంటి ఆ ప్రాసెస్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఓన్లీ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా ఓన్లీ 1% ఆఫ్ నైట్రోజన్ ఈజ్ రీచ్ టు ద సాయిల్ అవుట్ ఆఫ్ 78.
అంటే 78% నుంచి 1% మాత్రమే ఫిక్సేషన్ జరుగుతుందంట. ద కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫియర్ కంటైన్స్ నైట్రోజన్ అబౌండెంట్లీ మాలిక్యులర్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజీనస్ కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ ఆఫ్ 2 types. అంటే ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటటువంటిది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని సాయిల్లోనికి ఫిక్స్ చేసేటటువంటి విధానాలు 2 రకాలు. వన్ ఈజ్ ద కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ అదర్ వన్ ఈజ్ ద బయలాజికల్. కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాము, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. అదే కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ చూస్తే కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అక్కర్స్ ఇన్ వాటర్. రెయిన్ వాటర్ బ్రింగ్స్ డౌన్ అబౌట్ 5 to 10 kgs of nitrogen per hectare per year during lightning due to the electric charge. The nitrogen and oxygen of atmosphere combine to form the nitrous and nitric acid. అంటే మనకి వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఆకాశంలో నుంచి స్కైలో నుంచి వాటర్ కంటెంట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం థండర్స్ వస్తూ ఉంటాయి, అంటే లైట్నింగ్ వస్తూ ఉంటుంది, ఉరుములు మెరుపులు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అవి వస్తాయి. ఆ లైట్నింగ్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి ఏమవుతుంది, ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అంటే ఏంటి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ కాస్త ఈ లైట్నింగ్ యొక్క ఎఫెక్ట్ వలన, అంటే మెరుపుల వలన వాటర్తో మిక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. మిక్స్ అయ్యి దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ, అంటే అట్మాస్ఫియర్కి నైట్రోజన్ అనేది కాస్త మనకి నైట్రిక్ యాసిడ్ ఫామ్ రూపంలోనికి వస్తుందన్నమాట. దాన్ని ఇక్కడ ఈక్వేషన్ రూపంలో మీకు చూపించాం. అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజను ఆక్సిజన్ తోటి కంబైండ్ అవుతుంది విత్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్నింగ్. అందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకునే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, అది కాస్త NO కింద, నైట్రస్ ఆక్సైడ్ కింద ఏర్పడుతుంది. మళ్ళీ నైట్రస్ ఆక్సైడ్ కాస్త మళ్ళీ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం ద్వారా నైట్రస్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేటటువంటిది వాటర్ మాలిక్యూల్ తోటి, అంటే వర్షం వస్తున్నప్పుడు, రైనీ సీజన్ కాబట్టి వర్షం వస్తున్నప్పుడు ఆ వర్షం వాటర్ తోటి మిక్స్ అయ్యి దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రస్ అనేటటువంటి ఫామ్లోనికి మారుతుందన్నమాట. నైట్రిక్ యాసిడ్ అంటాం, HNO3. అంటే ఈ విధంగా మనకి అంటే అయాన్స్ రూపంలోకి వచ్చేటప్పటికి H+NO3- కింద, H+NO2- కింద విడిపోతాయి. ద ఆల్కలై radicals present in the soil react with the nitric acid to form nitrates and nitrates. These are available in dissolved solution. They can be absorbed by the plants through roots. అంటే రూట్స్ సహాయంతో అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. బయలాజికల్ మీన్స్ విత్ ఆర్గానిజమ్స్, అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటివి కన్వర్షన్ చేస్తాయి. ద కన్వర్షన్ ఆఫ్ మాలిక్యులర్ నైట్రోజన్ టు అమోనియం ఈజ్ ఏ రిడక్షన్ ప్రాసెస్ అండ్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై సర్టెన్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ సైనోబ్యాక్టీరియా. దిస్ టైప్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ నోన్ యాజ్ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఏంటి, ఎన్విరాన్మెంట్లో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ గ్యాస్ కాస్త దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా ఫామ్. ఇందాకేమో నైట్రిక్ కింద మారితే ఇక్కడేమో అమోనియా కింద, అంటే కెమికల్ రియాక్షన్లో నైట్రిక్ ఏర్పడింది, ఇక్కడికి వచ్చేటప్పటికి అమోనియా ఫామ్ వచ్చింది మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సమక్షం లోపల. రైజోబియం బ్యాక్టీరియా, యూ నో దట్ రూట్ నాడ్యూల్స్ ఫార్మేషన్ జరుగుతుంది కదా లెగ్యూమినస్ ఫ్యామిలీ మెంబర్స్లో, అదే బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా మన ఆల్గేకి సంబంధించినటువంటి, ఇవి రెండు కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్, అంటే బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ ఆఫ్ 2 types. One is asymbiotic and other one is the symbiotic nitrogen fixation. ఇక్కడ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్కి వచ్చేటప్పటికి 2 typesగా చెప్పుకోవచ్చు.
అంటే సింబయాటిక్, ఎసింబయాటిక్. అంటే నాన్ సింబయాటిక్ మీన్స్ అంటే సింబయాసిస్ అంటే ఏంటి, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో గ్రో అప్ అయ్యేటటువంటి ఆర్గానిజమ్స్ వల్ల మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎసింబయాటిక్ అన్నా లేదా నాన్ సింబయాటిక్ అన్నా అంటే దేర్ ఈజ్ నాట్ అండర్గో ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రాసెస్. ఇట్ మీన్స్ ఇండివిజువల్ లైఫ్ లీడింగ్ ఆర్గానిజమ్స్. Nitrogen fixation is carried out by free living soil microorganisms. అంటే సింగిల్గా ఫ్రీగా సాయిల్లో జీవిస్తున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. దీస్ ఇంక్లూడ్ నెంబర్ ఆఫ్ ఏరోబిక్, ఎనరోబిక్ అండ్ ఫోటోసింథటిక్. సమ్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా ఆర్ ఇన్వాల్వింగ్ దిస్ ప్రాసెస్. అంటే ఇండివిజువల్గా ఒక ఆర్గానిజం దానికి అదిగే ప్రొడక్షన్ చేస్తుందన్నమాట అమోనియంని. ఇక్కడ మీకు ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది. ఏరోబిక్ బ్యాక్టీరియా అజిటోబ్యాక్టర్. అదే ఎనరోబిక్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, క్లాస్ట్రీడియం అండ్ క్లెప్సెల్లా. అలాగే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అంటే ఫోటోసింథసిస్ బ్యాక్టీరియా క్లోరోఫిల్ని ఉపయోగించుకుని ఫోటోసింథసిస్ జరుపుకునేటటువంటి బ్యాక్టీరియా. ఇది కూడా మనకి రోడోస్పైరిల్లం that can undergo the photosynthesis process. At the same time, nitrogen fixation process. Cyanobacteria. This is the algae members, Nostoc, Anabina. పై మూడు కూడా బ్యాక్టీరియాస్. ఇది సైనోబ్యాక్టీరియా అనేటటువంటిది ఆల్గేకి సంబంధించినటువంటి సైనోఫైసి మెంబర్స్ అన్నమాట. అంటే ఏరోబిక్ టైప్ ఉంది, ఎనరోబిక్. అంటే దీస్ ఆర్ లీడ్ ద ఇండివిజువల్ లైఫ్ involving in the nitrogen fixation process, free living organisms. Next, symbiotic nitrogen fixation. The most important method of nitrogen fixation is carried out by symbiotic nitrogen fixation. అంటే చాలా వరకు అంటే నేచర్ లోపల సింబయాసిస్ ప్రాసెస్ ద్వారానే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సింబయాసిస్ రిఫర్స్ టు ఏ పార్ట్నర్షిప్ ఆఫ్ ది టూ ఆర్గానిజమ్స్. సింబయాసిస్ అంటే ఏంటి, ఈ రెండు ఆర్గానిజమ్స్ కలిసి ఒక లైఫ్ని లీడ్ చేయడం అన్నమాట. ఇన్ విచ్ ఈచ్ పార్ట్నర్ ఈజ్ బెనిఫిట్ బై ద అసోసియేషన్. ఇద్దరు కూడా లాభపడతారు. ద నైట్రోజన్ ఫిక్చర్ ఇన్ సింబయాటిక్ అసోసియేషన్ మే బి రైజోబియం ఆర్ యాక్టినోమైసిడ్స్ ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గే. అంటే మనకి రైజోబియం దిస్ ఇస్ ద లెగ్యుమినేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి సింబయాసిస్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. యాక్టినోమైసిడ్స్ అనేటువంటి సాయిల్లో ప్రజెంట్ అయి ఉంటాయి ఎక్కువగా. అవి రూట్ సిస్టమ్ తోటి లేదా కొన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అనేటటువంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాస్టాక్, ఇది మాస్ ప్లాంట్ అయినటువంటి యాంథోసిరాస్లో అంటే బ్రయోఫైట్స్ కేటగిరీలో యాంథోసిరాస్లో ఉంటుంది. అలాగే కొన్ని ఆర్గానిజమ్స్ లోపల ఇంటర్నల్గా అజోల్లా లోపల ఇంటర్నల్గా ఉండి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుపుతూ ఉంటుందన్నమాట. ద లెగ్యూమ్స్ ఆర్ ద మెయిన్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ కనెక్ట్ ద బ్యాక్టీరియం రైజోబియం ఇన్ రూట్ నాడ్యూల్స్. అంటే లెగ్యుమినేసి ఫ్యామిలీ మెంబర్స్లో మనకి స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేస్తే దాని యొక్క రూట్ సిస్టమ్ని దాని మీద వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ నోబ్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈస్ ద రూట్ నాడ్యూల్స్. వాట్ ఈస్ ద రూట్ నాడ్యూల్? దట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ది బ్యాక్టీరియం. దట్ ఈస్ ద రైజోబియం. బ్యాక్టీరియం ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ root nodule. Root nodules are formed due to the infection by the soil bacterium rhizobium. అంటే సాయిల్లో ఉండేటువంటి రైజోబియం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిపి రూట్స్ లోపల గ్రో అయ్యి అంటే ఇంక్రీజ్ ది నెంబర్ అండ్ ఫార్మ్ ద knob like structure. In the legume rhizobium association, the rhizobium supplies the host plant the fixed nitrogen, while the host plant provides the rhizobium with soluble carbohydrates. అంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏంటి, రైజోబియం బ్యాక్టీరియాకి ఫుడ్ కావాలి, అందువలన ద లెగ్యుమినేసి ఫ్యామిలీ మెంబర్స్ గివ్ టు ద ఫుడ్ టు రైజోబియం బ్యాక్టీరియా. దిస్ రైజోబియం బ్యాక్టీరియా గివ్ టు ద nitrogen compounds to the leguminous members. అంటే ఏంటి, మొక్కకు కావాల్సినటువంటి
నైట్రోజన్ ఏమో రైజోబియం బ్యాక్టీరియా సప్లై చేస్తుంది. అంటే దట్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని సాయిల్లో ఫిక్స్ చేసి దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ద అయాన్స్ ఫామ్, అయాన్స్ రూపంలోకి తీసుకొచ్చి అది కాస్త మొక్క అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ద ప్లాంట్స్ ఆర్ అండర్ గో ఫోటోసింథసిస్ ప్రాసెస్ దట్ కెన్ ఫార్మ్ ద glucose molecules. There is soluble carbohydrates give to the bacteria. This is the mutual understanding between the leguminaceae family members and rhizobium bacteria. This is called, we are simply fixation of nitrogen process కోసం ఉపయోగపడేటటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. ఫిజియాలజీ ఆఫ్ నైట్రోజన్ నోడ్యూల్ ఫార్మేషన్, అంటే ఈ నోడ్యూల్ ఎలా ఏర్పడుతుంది అనే దానికి సంబంధించి ఇది అనమాట. అంటే ఇందాక మనం చెప్పుకుంది ఏంటి, నైట్రోజన్ ఫిక్సేషన్ మాత్రం చెప్పుకున్నాం. కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఆ ఫిక్సేషన్ చెప్తున్నాను. బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగేటప్పుడు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నాం కదా. హౌ టు ఇన్ఫెక్ట్ టు ద ప్లాంట్, హౌ టు ఫార్మ్ ద రూట్ నోడ్యూల్స్ అనే దాని గురించి ఇక్కడ ఫిజియాలజీ ఆఫ్ నైట్రోజన్ నోడ్యూల్ ఫార్మేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉందన్నమాట. మిమ్మల్ని ఇది 5 మార్క్స్ క్వశ్చన్లో అడగొచ్చు. రైజోబియం ఈజ్ an aerobic bacillus bacterium. Bacillus means rod shaped bacterium. Aerobic, that can grow in the presence of oxygen. This is not a aerobic, anaerobic bacteria. Rhizomism is the anaerobic bacillus bacterium occurring in the soil. It remains saprophytic in the soil until it infects a root hair or damaged epidermal cells. The soil bacteria accumulate in the vicinity of plant roots due to the secretion of growth factors from the roots. The bacteria invade the root hair and move into the cortex as a thread-like structure. Now, as infection thread, till they reach the epidermis, the infection thread stimulates cortical cells to divide, and these division result in some tetraploid cells. The root nodule structure takes shape due to the repeated divisions of the tetraploid cells. The nodule structure takes place due to the repeated divisions of these tetraploid cells. A mature nodule is made up of largely tetraploid cells containing bacteria and some diploid cells without bacteria. Bacteria inside the infected host cells multiply rapidly and transformed into the enlarged non-motile bacteria called bacteroids. See here, root nodule formation. This is the Leguminaceae plant. This is the root hairs. The root hairs containing the rhizoids. Here, the root hair infected by the bacteria, Rhizobium bacterium. When infected, the root is undergo the curvy nature. This is the infection thread. అంటే చూడండి, ఇక్కడ రూట్ హెయిర్ అనేటటువంటిది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చాక అంటే రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి బ్యాక్టీరియాలు. ఇక్కడ ఆ బ్యాక్టీరియా కాస్త లోపలికి ఎంట్రీ ఇచ్చింది, అంటే రూట్ హెయిర్ ద్వారా ఇన్సైడ్ ఆఫ్ ద రూట్ లోపలికి వెళ్ళిన తర్వాత దట్ కెన్ అండర్గో ద కర్వీ నేచర్. This is the straighten condition. When enter into the root hair, the bacteria when enter into the root hair, that can undergo the curvy nature. That is the infection thread. అంటే మనం ఇన్ఫెక్షన్ థ్రెడ్ అని పిలిచేటటువంటిది అదే. ఆ తర్వాత ఏమవుతుంది, ఎపిడెర్మల్ సెల్స్లో నుంచి ఇంటర్నల్గా ఉండేటటువంటి కార్టికల్ సెల్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. కార్టికల్ సెల్స్లోకి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దట్ కెన్ అండర్గో ద డివిజన్ ప్రాసెస్. అంటే
అది నెంబర్ ఆఫ్ డివిజన్స్ జరిగి లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట, బ్యాక్టీరియల్ సెల్స్. అందువల్ల ఆ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ని మనం బ్యాక్టీరియాయిడ్ అంటాం. అంటే దిస్ ఈజ్ ద బ్యాక్టీరియాయిడ్. దీస్ బ్యాక్టీరియాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సర్ఫేస్ రీజన్ ఆఫ్ ద రూట్స్. నోబ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా కనబడతాయి అన్నమాట. రూట్ నాడ్యూల్స్ అంటాం. చాలా చిన్నగా ఉంటాయి ఉండడము, అంటే కొన్నిట్లో కొంచెం పెద్దగా కనబడతాయి. అంటే రూట్ నాడ్యూల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇలాగ the bacteria inside the infected host cells multiply rapidly and are formed and transformed into the enlarged non-motile bacteria is called bacterioids. The bacterioids carry out nitrogen fixation as they contain necessary enzymes. అంటే ఈ ప్రాసెస్ అంతటా ఎప్పుడు రూట్ హెయిర్ అనేటటువంటిది షుగర్ మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ మాలిక్యూల్స్ రిలీజ్ చేసేటప్పటికి వాటికి అట్రాక్ట్ అయ్యి బ్యాక్టీరియా రూట్కి ఇన్ఫెక్షన్ జరుపుతుంది అనమాట. అంటే దట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ టు ద రూట్కి ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద ఎపిడెర్మల్ సెల్ ఆఫ్ ద రూట్, దట్ ఈస్ రీచ్ టు ద కార్టికల్ సెల్. After reach to the cortical cell, that can undergo the division process and form the large number of bacterial cells. At the same time, cortical cells are also undergo the division process. Here, at this time, the root nodule formation is observed in this region. Nodules of leguminous plants, అంటే ఈ nodules కలిగి ఉన్నటువంటి leguminous plant లోపల pink pigment, the pink color pigment is appeared, that is called leg hemoglobin. ఆ పింక్ కలర్ పిగ్మెంట్ని లెగ్ హిమోగ్లోబిన్ అంటాం. అంటే ఎక్కడైతే రూట్ నాడ్యూల్స్ బ్యాక్టీరియాయిడ్స్ ఉన్నాయో ఆ బ్యాక్టీరియాయిడ్స్ రీజన్లో పింక్ కలర్ ఉండేటటువంటి లెగ్ హిమోగ్లోబిన్ అనేటటువంటిది కనబడుతుంది. ఇదిగోండి కలర్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలంటే ఇది ఉండాలి. ఎందుకు దీని అవసరం అంటే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ జరిపేటటువంటి ఎంజైమ్ ఏంటి? నైట్రోజనేజ్. The nitrogenase enzyme is present in the reaction, but this nitrogenase fear with the oxygen. అంటే ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ చూస్తే చాలు దానికి భయం అన్నమాట. అందువల్ల లెగ్ హిమోగ్లోబిన్ ప్రొటెక్ట్స్ ద నైట్రోజనేజ్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఫాస్ఫరిక్ ఆక్సిజన్. అంటే మనకి ఇక్కడ ఫాస్ఫరిక్ ఆక్సిజన్ అనేటటువంటి, అంటే మనకి ఆక్సిజన్తో కూడుకున్న ఆక్సిజన్ అంటే లెగ్ హిమోగ్లోబిన్. ఈ లెగ్ హిమోగ్లోబిన్ నైట్రోజనేజ్ ఎంజైమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ది ఫాస్ఫరిక్ ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ తగిలితే నైట్రోజనేజ్ ఎంజైమ్ అనేటటువంటిది డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. అంటే పనిచేయకూడదు, దాని యొక్క యాక్టివిటీ పనిచేయకుండా పోతుంది, నైట్రోజనేజ్ యాక్టివిటీ కోల్పోతుంది. అందువల్ల లెగ్ హిమోగ్లోబిన్ అనేటటువంటిది దానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఫార్మేషన్ జరిగి ఉంటుంది అనమాట. ఈ పింక్ కలర్ ప్రొటెక్షన్ లేయర్. అప్పుడు ఈ ఆక్సిజన్ దాన్ని రీచ్ అవ్వదు. అంటే దట్ కెన్ కన్జ్యూమింగ్ ద ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఏదైనా వస్తే లెగ్ హిమోగ్లోబిన్ కాస్త ఆపేస్తుంది. అంటే లెగ్ హిమోగ్లోబిన్ అనేది నైట్రోజనేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కోసం అవసరం. అంటే మరి లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్ కదా, ఖచ్చితంగా ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ ఆక్సిజన్ యొక్క ఎఫెక్ట్కి నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ డియాక్టివేట్ అయిపోతుంది. అందువల్ల మనకు జరగాల్సినటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ చేయలేవు బ్యాక్టీరియాస్ అనేటటువంటివి. నైట్రోజన్ ఫిక్సేషన్ చేయకపోతే మనకు అమోనియా అనేటటువంటిది ఏర్పడదు. అందువల్ల ప్లాంట్స్ అనేటటువంటివి నైట్రోజన్ అబ్జార్బ్ చేసుకోవడానికి కుదరదు. బట్ టోటల్ మెకానిజం ఇస్ కొలాప్స్డ్ అవుతుంది. కాబట్టి లెగ్ హిమోగ్లోబిన్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అన్నమాట. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఈ ఫిజియాలజీ ఆఫ్ నైట్రోజన్ నాడ్యూల్ ఫార్మేషన్ గురించి అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. కాబట్టి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరిపేటటువంటిది ఏంటి? నైట్రోజన్ ఫిక్సేషన్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యేది రూట్ హెయిర్స్ ద్వారానే.
రూట్ హెయిర్స్ ద్వారానే అది ఎంటర్ అవుతుంది. అంటే డ్యామేజ్డ్ రూట్ హెయిర్స్ ద్వారా కానీ ఇంకా ఎదురంగా బ్రేకింగ్స్ ఉన్నటువంటి రూట్ హెయిర్స్ ద్వారా మాత్రమే. ప్లాంట్స్ రిలీజ్ సమ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్, అంటే కొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ రిలీజ్ చేసినప్పుడు దానికి అట్రాక్ట్ అయ్యి దట్ కెన్ ఇన్ఫెక్టెడ్ టు ద ప్లాంట్, అంటే అది కూడా ఒక అట్రాక్షన్ అన్నమాట. దిస్ ఈజ్ ద ఫిజియాలజీ ఆఫ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి నైట్రోజన్ సైకిల్. Nitrogen is abundantly 78% in the atmosphere, but plants cannot utilize the atmospheric nitrogen. You know that. అంటే ప్లాంట్లో మ్యాక్సిమం ప్లాంట్స్ అనేటటువంటివి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ యూటిలైజ్ చేసుకోవు. నైట్రోజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్స్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, అంటే ప్రోటీన్ ఫార్మేషన్ కావాలి, అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ ఫార్మేషన్ కావాలి. అంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్సైడ్ ఆఫ్ దట్. నైట్రోజన్ సైకిల్ ఇన్వాల్వ్స్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. నైట్రోజన్ ఆఫ్ ద సాయిల్ అండ్ నైట్రోజన్ ఆఫ్ అట్మాస్ఫియర్. దేర్ ఆర్ మేజర్లీ 4 steps. అంటే నైట్రోజన్ యొక్క లైఫ్ సైకిల్ లోపల, నైట్రోజన్ మెటబాలిజం లోపల 4 steps ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద నైట్రోజన్ ఫిక్సేషన్, సెకండ్ వన్ ఇస్ ద అమోనిఫికేషన్, థర్డ్ వన్ ఇస్ ద నైట్రిఫికేషన్, ఫోర్త్ వన్ ఇస్ ద డీనైట్రిఫికేషన్. ద నైట్రోజన్ లైఫ్ సైకిల్ ఫినిష్ అవ్వాలంటే దీస్ 4 steps ఆర్ ఎసెన్షియల్ అన్నమాట. నైట్రోజన్ ఫిక్సేషన్. ద కన్వర్షన్ ఆఫ్ మాలిక్యులర్ నైట్రోజన్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ ఈజ్ అకంపెనీడ్ బై 2 methods. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నాము, అదే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్న కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. డ్యూరింగ్ లైటనింగ్ నైట్రోజన్ విల్ బి ఆక్సిడైజ్డ్ టు నైట్రస్ ఆక్సైడ్. దీస్ ఆక్సైడ్స్ ఆర్ క్యారీడ్ టు ద గ్రౌండ్ బై రెయిన్ అండ్ డిపాజిటెడ్ యాజ్ నైట్రస్ ఆర్ నైట్రిక్ యాసిడ్. ఏదో ఒక రూపంలో, అంటే ఆక్సైడ్ రూపంలో సాయిల్ రీచ్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైటనింగ్. అదే బయలాజికల్ ఫిక్సేషన్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సమ్ ఆఫ్ బ్యాక్టీరియా, సింబయాటిక్ ఆర్ అసింబయాటిక్ బ్యాక్టీరియా ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫిక్సేషన్ ఆఫ్ ద నైట్రోజన్ ఇన్ ద సాయిల్. Asymbiotic microorganisms are free living bacteria and cyanobacteria. Symbiotic bacteria, namely rhizobium, are associated with root nodules of leguminous plants. Legumes are capable of utilizing the ammonia NH4 form produced by rhizobium. An enzyme called nitrogenase is responsible for the nitrogen fixation. అంటే నిఫ్ జీన్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ నిఫ్ జీన్స్ అనేటటువంటివి నైట్రోజన్ ఫిక్సేషన్ని జరిపేటటువంటి జీన్స్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుందని ఫిజియాలజీ ఆఫ్ ద రూట్ నాడ్యూల్ ఫార్మేషన్లో డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే మొత్తానికైతే బయలాజికల్ అండ్ కెమికల్ లేదా అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా సాయిల్లో నైట్రోజన్ అమోనియా ఫామ్ లేదా నైట్రైట్ నైట్రేట్స్ రూపంలో ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి అమోనిఫికేషన్. అమోనిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగిన తర్వాత ద నైట్రోజన్ ఈజ్ రీచ్డ్ టు ద ప్లాంట్స్. అంటే ద ప్లాంట్స్ ఈజ్ అబ్జర్వ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా నైట్రేట్స్ ఏదో ఒక రూపంలో అబ్జార్ప్షన్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద అసిమిలేషన్ ప్రాసెస్. అంటే ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరుపుకొని అంటే దాని యొక్క మెటబాలిజం యాక్టివిటీ, ఇప్పుడు నైట్రోజన్కి సంబంధించినటువంటి మెటబాలిజం యాక్టివిటీస్ ఏంటి, ప్రోటీన్స్ ఫార్మేషన్ చేసుకోవడం, న్యూక్లిక్ యాసిడ్ ఫార్మేషన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంది కదా నైట్రోజన్ యూస్ చేసుకుని. అంటే అసిమిలేషన్ మీన్స్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ తయారు చేసుకుని బాడీ యొక్క కన్స్ట్రక్షన్ పెంచుకుంటుంది. అంటే చిన్నగా ఉన్నటువంటి మొక్క కాస్త పెద్దదిగా ఎదుగుతుంది. ఆఫ్టర్ ద గ్రోత్ అంటే మొక్కలో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, మొక్క చనిపోయిన తర్వాత లేదా డికంపోజిషన్ అయ్యేటప్పుడు జరిగేటటువంటి రియాక్షన్ ఇది అమోనిఫికేషన్. ప్లాంట్స్ సింథసైజ్ ఆర్గానిక్ నైట్రోజనస్ కాంపౌండ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అమోనియం ఆర్ నైట్రేట్
ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే అమోనిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది? ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ డెత్ కండిషన్స్లోకి వెళ్ళాక, అంటే ఆఫ్టర్ ద డెత్ కండిషన్స్ ద నైట్రోజన్ కాంపౌండ్స్ ఆర్ అండర్గో ద డికంపోజిషన్. డికంపోజ్ అవుతూ ఉంటాయి. ఇట్ మీన్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద నైట్రోజన్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కాస్త సింపుల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ దిస్ ప్రాసెస్ మోస్ట్ ఆఫ్ ద నైట్రోజన్ ఈజ్ రిలీజ్డ్ యాజ్ అమోనియా. అంటే మనకి ఎమినో యాసిడ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, దట్ ఈస్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్. నెంబర్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ కలిసి ఒక చైన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎమినో యాసిడ్స్లో ఉండేటటువంటిది ఏంటి? ఎమినో గ్రూప్, అంటే NH3 ఉంటుంది కదా, అది కాస్త మనకు అమోనియా రూపంలో ఉంటుంది కాబట్టి దట్ కెన్ రిలీజ్డ్ అవుట్ సైడ్. అంటే ఏంటి? కాంపౌండ్స్. ఇన్ దిస్ ప్రాసెస్ మోస్ట్ ఆఫ్ ద నైట్రోజన్, ఇట్ మీన్స్ ప్రోటీన్స్ అండ్ ఎమినో యాసిడ్స్, undergo the degradation process, decomposition and form the ammonia. Complex molecules are undergo the simple molecule formation. Proteins to amino acid to ammonia. Then this process is called ammonification. అందువల్ల మనం అమోనిఫికేషన్ అంటే ప్రోటీన్స్ అనేటటువంటివి ఎమినో యాసిడ్స్తో తయారై ఉంటాయి, ఎమైనో ఆమ్లాలతో. ఆ ఎమైనో ఆమ్లాల లోపల ఉండేటటువంటి గ్రూప్ ఏంటంటే ఎమినో గ్రూప్, అంటే NH3 గ్రూప్. మనకి ఆ NH3 అంటే అమోనియా అంటాం. అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కాస్త డిగ్రేడ్ అంటే డికంపోజ్ అవడం ద్వారా దట్ కెన్ ఫార్మ్ ద సింపుల్ మాలిక్యూల్స్. దాన్ని మనం అమోనిఫికేషన్ అని పిలుస్తున్నాము. ద క్వాంటిటీ ఆఫ్ అమోనియా ఫార్మ్డ్ డిపెండ్స్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. అంటే మనకు అమోనియా ఏర్పడడం అనేటటువంటిది కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? ద టైప్ ఆఫ్ అమోనిఫైయింగ్ ఆర్గానిజం ఇన్వాల్వ్డ్, అంటే అమోనిఫికేషన్ ప్రాసెస్లో పాల్గొనేటటువంటి ఆర్గానిజం యొక్క రకము. అలాగే సాయిల్ ఎసిడిటీ, అంటే సాయిల్లో ఉండేటటువంటి pH, అంటే మనకి యాసిడ్ కండిషన్ ఎక్కువగా ఉందా, న్యూట్రల్గా ఉందా, బేస్గా ఉందా అనే కండిషన్స్ని బట్టి. సాయిల్ ఎయిరేషన్, అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంటే ఎయిర్ ప్రజెన్స్ అయి ఉండే కండిషన్ బట్టి. అండ్ మాయిశ్చర్ కంటెంట్, తేమ శాతం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద నైట్రోజీనస్ మెటీరియల్, అంటే మనకు తయారైనటువంటి అంటే ఆర్గానిజంలో ఉన్నటువంటి నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ నైట్రోజన్ కాంపౌండ్స్ యొక్క కాంపోజిషన్, అందులో నైట్రోజన్ ఏ రూపంలో ఉందనేటటువంటి సిచ్యువేషన్ బట్టి. అలాగే ది సప్లై ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అంటే మనకి అక్కడ కార్బోహైడ్రేట్స్ ఉండేటటువంటి కండిషన్ బట్టి, అంటే నైట్రోజన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉన్నాయా, పాలిసాకరైడ్స్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉన్నాయా అనే కండిషన్స్ని బట్టి కూడా. అంటే దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ ద క్వాంటిటీ ఆఫ్ అమోనియా. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అమోనియా ప్రొడక్షన్ రేటుని చూపిస్తాయి అన్నమాట. అంటే అక్కడ ఉండేటటువంటి ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, న్యూట్రల్గా ఉన్నాయా అనే కండిషన్స్ బట్టి మనకు అమోనియా అనేటటువంటిది ఎక్కువగా రిలీజ్ అవుతుందా, తక్కువగా రిలీజ్ అవుతుందా అనేటటువంటి డిసైడ్ చేయబడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద అమోనిఫికేషన్. అమోనిఫికేషన్ మీన్స్ ఏంటి? అమోనిఫికేషన్ అంటే ద ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్ అండర్గో ద డికంపోజిషన్ లేదా బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఆర్గానిక్ నైట్రోజన్ కాంపౌండ్స్. breakdown of the organic nitrogen compounds finally give to the ammonia. That process is called ammonification. Next step, third step is the nitrification. అమోనియా ఫార్మేషన్ వచ్చింది. అమోనియా నుంచి నైట్రైట్స్ అనేటటువంటివి ఏర్పడడం. ఎలా ఏర్పడతాయి? ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా, అమోనియా అనేటటువంటిది ఆక్సీకరణం చెందడం ద్వారా టు నైట్రేట్ ఈజ్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్.
ఆక్సిజన్ ప్రజెంట్ ఉండే కండిషన్ బట్టి ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆక్సీకరణ అమోనియం అనేటటువంటిది ఆక్సీకరణం చెందడం ద్వారా నైట్రేట్ ఫామ్లోకి ఏర్పడుతుంది. దాన్ని నైట్రిఫికేషన్ అంటాము. ఇట్ రిక్వైర్స్ వెల్ ఏరియేటెడ్ సాయిల్ రిచ్ ఇన్ కాల్షియం కార్బోనేట్, టెంపరేచర్ బిలో 30 degrees Celsius, న్యూట్రల్ pH అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఇవన్నీ ఉండాలన్నమాట. ఏంటి? ఎయిరేడ్ అంటే సాయిల్ లోపల ఎయిర్ కండిషన్ అంటే ఎయిర్ అనేటటువంటిది ఎక్కువగా ఉండాలి. అలాగే కాల్షియం కార్బోనేట్ అనేటటువంటిది కూడా ఎక్కువగా ఉండాలి. టెంపరేచర్ అనేటటువంటిది బిలో 30 degrees Celsius ఉండాలి. అంటే 30 degrees Celsius దాటి పైకి ఉండకూడదు. న్యూట్రల్ pH అంటే 7 pH అనేటటువంటిది ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆర్గానిక్ మ్యాటర్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయి ఉండాలి. కర్బన పదార్థాలు అనేటటువంటివి ఆబ్సెంట్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నైట్రిఫికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ద బ్యాక్టీరియా ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆర్ కాల్డ్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. అంటే నైట్రిఫికేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి బ్యాక్టీరియాని నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అంట. ద నైట్రిఫికేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ 2 steps. అంటే నైట్రిఫికేషన్ అనేటటువంటిది 2 దశల్లో జరుగుతుంది. అంటే 2 స్టెప్స్లో జరుగుతుంది. ఒకటి వచ్చేమో నైట్రోజన్ అమోనియా కాస్త ఆక్సీకరణం చెంది NO2 ఫామ్లోకి మారుతుంది. ఆ తర్వాత దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రైస్ అంటే నైట్రిక్లోకి వస్తుంది. నైట్రేట్ నైట్రిక్ అంటే HNO3 ఫామ్లోకి వస్తుంది. ఫస్ట్ అమోనియా HNO2 ఫామ్లోకి వస్తుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నైట్రోసోమోనాస్, నైట్రస్ ఆక్సైడ్ అంటాం. అలాగే నైట్రోసోమోనాస్ అనేటటువంటిది మళ్ళీ ఏం చేస్తుంది? HNO2ని కాస్త HNO3 కింద మారుస్తుంది అన్నమాట. అది కాస్త నైట్రిక్ యాసిడ్ కింద ఏర్పడుతుంది ఇక్కడ. అంటే నైట్రిఫికేషన్ అనేటటువంటిది జరిగింది. అంటే మనకేంటి ఇక్కడ నైట్రిఫికేషన్ అంటే అమోనియా టు నైట్రేట్ అనేటటువంటిది ఫార్మేషన్ జరగడం. ఇదిగోండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అమోనిఫికేషన్ తర్వాత నైట్రిఫికేషన్ ఫాలో అవుతుంది అన్నమాట. నైట్రోసోమోనాస్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ ప్రాసెస్ లోపల, అంటే నైట్రిఫికేషన్ ప్రాసెస్ లోపల. అలాగే నైట్రిఫికేషన్కి రివర్స్ రియాక్షన్ డీనైట్రిఫికేషన్. హియర్ డీనైట్రిఫికేషన్ నైట్రిఫికేషన్ ఆపోజిట్ రియాక్షన్స్ అన్నమాట. నైట్రో అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగి అమోనియా నైట్రేట్ ఫామ్లోకి వస్తుంది. ఆ నైట్రేట్ ఫామ్ అనేది మళ్ళీ తిరిగి నైట్రోజన్ కింద ఫార్మేషన్ జరిగేటటువంటిదేమో డీనైట్రిఫికేషన్ ప్రాసెస్, రివర్స్ రియాక్షన్. మనకి ఇక్కడ నైట్రోజన్ ఫిక్సేషన్ రూపంలో ఏం జరుగుతుంది? నైట్రిఫికేషన్ ప్రాసెస్ లోపల అమోనియా అనేటటువంటిది నైట్రోసోమోనాస్ అనేటటువంటి బ్యాక్టీరియా సమక్షం లోపల నైట్రైట్ కింద మారుతుంది. ఈ నైట్రైట్ అనేటటువంటిది మళ్ళీ ఆక్సీకరణం జరిగి నైట్రోబ్యాక్టర్ అనేటటువంటి దాని సమక్షం లోపల నైట్రేట్ కింద మారుతుంది అన్నమాట. నైట్రేట్ ఫార్మేషన్ చేసేదేమో నైట్రోసోమోనాస్, నైట్రేట్ ఫామ్ చేసేదేమో నైట్రోబ్యాక్టర్ అన్నమాట. దిస్ ఈజ్ ద నైట్రిఫికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ డీనైట్రిఫికేషన్. Conversion of nitrate to molecular nitrogen is called denitrification. This is the reverse process of nitrification. అంటే ఏమవుతుంది? నైట్రేట్ ఈజ్ రెడ్యూస్డ్ టు నైట్రైట్స్ దెన్ టు నైట్రోజన్ గ్యాస్ రూపంలోనికి మారిపోతుంది అన్నమాట. హియర్ NO3 to NO2, NO2 to N2. It means nitrate to nitrites to nitrogen gas formation జరుగుతుంది. ఇది బ్యాసిల్లస్ డీనైట్రిఫికెన్స్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది. థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్. అంటే ఈ
డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా డీనైట్రిఫికెన్సెస్ అనేటటువంటి బ్యాక్టీరియా సహాయంతో జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ కాస్త అమోనియా ఫామ్ లేదా నైట్రేట్స్ ఫామ్ లోపలికి సాయిల్లోకి వస్తుంది. దాని కాస్త అబ్జార్ప్షన్ చేసుకొని ప్లాంట్స్ అనేటటువంటి ఎసిమిలేషన్ ప్రాసెస్ జరుగుతాయి. ఆఫ్టర్ ద డెత్ కండిషన్స్ ద ప్లాంట్ అండ్ యానిమల్ మెటీరియల్ అండర్గో ద డికంపోజిషన్ ప్రాసెస్, అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అండ్ ఫార్మ్ ద సింపుల్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ammonia. Here nitrogen is related to the ammonia. This process is called ammonification. After the ammonification followed by the nitrification. In the nitrification process ammonia is converted into nitrate form in 2 steps. At the same time denitrificants, that is the opposite to the నైట్రిఫికేషన్. ఇక్కడ నైట్రేట్స్ ఫార్మేషన్ జరిగితే ఇక్కడ నైట్రేట్స్ కాస్త నైట్రోజన్ గ్యాస్ ఫార్మేషన్ చేస్తుంది. అంటే మళ్ళీ తిరిగి అట్మాస్ఫియర్ లోపలికి నైట్రోజన్ గ్యాస్ రీచ్ అవుతుంది అన్నమాట. అందువలన మనకి నైట్రోజన్ సైకిల్ లోపల ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి నైట్రోజన్ ఫిక్సేషన్. దిస్ ఈజ్ ద బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అయి ఉండొచ్చు, అట్మాస్ఫియర్కి నైట్రోజన్ ఫిక్సేషన్ అయి ఉండొచ్చు. ఆటోమేటిక్గా సాయిల్లోనికి రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత దట్ కెన్ రిక్వైర్డ్ బై ద ప్లాంట్స్ అనేటటువంటి వినియోగించుకుంటాయి. ఆఫ్టర్ దట్ టేకెన్ బై దట్ కెన్ టేకెన్ యాజ్ ద ఫుడ్ బై యానిమల్స్ అనేటటువంటి ఫుడ్గా తీసుకుంటే ఆఫ్టర్ డెత్ కండిషన్స్ దట్ కెన్ అండర్గో ద డికంపోజిషన్ ప్రాసెస్, దట్ ఈస్ ద నైట్రిఫికేషన్ ప్రాసెస్ జరగవచ్చు. లేదా నైట్రోజన్ పూల్లో ఉండేటటువంటి సాయిల్ అమోనిఫికేషన్ జరగవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, అమోనిఫికేషన్ జరిగిన తర్వాత నైట్రిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. నైట్రిఫికేషన్ జరిగి ఏమవుతుంది, నైట్రేట్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ నైట్రేట్స్ కాస్త మళ్ళీ మనకి నైట్రోజన్ అంటే సాయిల్లో ఉండేటటువంటి నైట్రేట్స్ కాస్త డీనైట్రిఫికేషన్ జరిగి మనకి అట్మాస్ఫియర్లోనికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే నైట్రోజన్ సైకిల్ అనేటటువంటిది నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా సాయిల్లోనికి వస్తే సాయిల్లో నుంచి ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుంటే ప్లాంట్స్ని యానిమల్స్ ఫుడ్గా తీసుకుంటే ఆఫ్టర్ ద డెత్ కండిషన్స్ దట్ కెన్ అండర్గో ద అమోనిఫికేషన్, ద అమోనియా అండర్గో ద నైట్రిఫికేషన్ ప్రాసెస్. ఆఫ్టర్ ద నైట్రిఫికేషన్ that can undergo the denitrification process. After the denitrification process nitrogen is reached to the nitrogen cycle. This is the cycle, nitrogen cycle లేదా నైట్రోజన్ మెటబాలిజం సైకిల్. అంటే మనకి ఈ టాపిక్ లోపల నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేసాము. అంటే ఇన్ దట్ 2 మెథడ్స్ ఆర్ దేర్, chemical nitrogen fixation or atmospheric nitrogen fixation. Second one is the biological nitrogen fixation. ఇక్కడ ఇన్ఫెక్షనల్ థ్రెడ్ గురించి కూడా డిస్కస్ చేస్తే నైట్రోజన్ నోడ్యూల్ ఫార్మేషన్కి సంబంధించి మిమ్మల్ని ఇది 5 మార్క్స్కి అడగడానికి చాయిస్ ఉంది. నైట్రోజన్ ఫిక్సేషన్ అడగవచ్చు, లేదా నైట్రోజన్ సైకిల్ని 5 మార్క్స్కి అడగవచ్చు, లేదా ఎస్ఐకి కూడా అడగవచ్చు. ఎనీ హ్యావ్ అంటే ఏ రకంగా అయినా చాయిస్ ఉందన్నమాట. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐలో కానీ షార్ట్లో కానీ ఖచ్చితంగా ఉండేటటువంటి టాపిక్ అన్నమాట. దిస్ ఈజ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ రూట్ నాడ్యూల్ ఫార్మేషన్, నైట్రోజన్ సైకిల్. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ది సెకండ్ యూనిట్, అంటే మినరల్ న్యూట్రిషన్లోని భాగం మనకి ఇది.